ఒకసారి నారదుడు మహావిష్ణువు అలా నడుచుకుంటూ వెళ్తుండగా, ఓ ప్రభు, ఒకసారి నీ మాయ చూపించవా అని నారదుడు అడుగుతాడు. శ్రీ మహావిష్ణువు నవ్వుతూ, అదిగో దూరంగా కనిపిస్తున్న ఆ ఊర్లో నుండి తాగడానికి కొన్ని నీళ్లు తీసుకురా అని ఆజ్ఞాపిస్తాడు. నారదుడు పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక ఇంటి తలుపులు కొడతాడు. అప్పుడే ఒక అందమైన అమ్మాయి తలుపు తెరుస్తుంది. ఆమెను చూడగానే శ్రీ మహావిష్ణువు గురించి, ఆయన చెప్పిన పని గురించి మర్చిపోతాడు. నారదుడు తనతోని ఉండి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టి జీవితాన్ని చాలా ఆనందంగా గడుపుతాడు. పిల్లలు పెద్దగై నారదుడు కూడా ముసలివాడవుతాడు. అంతా సాఫీగా నడుస్తుంది. ఒకరోజు అకస్మాత్తుగా పెద్ద తుఫానుతో వర్షాలు పడి మొత్తం కొట్టుకుపోతుంది, నారదుడి కుటుంబంతో సహా. అప్పుడు శ్రీ మహావిష్ణువు గుర్తుకు వచ్చి, ఓ ప్రభు అని గట్టిగా అరుస్తాడు. వెంటనే మహావిష్ణువు ప్రత్యక్షమై, నారద, 30 నిమిషాల ముందు నిన్ను తాగడానికి నీళ్లు తీసుకురమ్మన్నాను, ఎక్కడా అని అడుగుతాడు. నారదుడు ఆశ్చర్యపోయి, ఏంటి 30 నిమిషాలు అంటున్నాడు? అక్కడ నేను నా జీవితం మొత్తం గడిపాను, ఈయనేమో నిమిషాలు గడిచాయంటున్నాడు. బహుశా విష్ణుమాయ అంటే ఇదేనేమో అని తెలుసుకుంటాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.